నమస్తే వీద్రుని స్వాగతం లక్ష్యం సమాజేతం నేను మీ సురేష్ దండు బులెటిన్లో ముఖ్యాంశాలు కరోనా ప్రభావంతో నిడారంభరంగా పూర్తి చేసిన రాములూరి కళ్యాణం భక్తజనం లేక చిన్నబోయింది కళ్యాణ మండపం ఢిల్లీలో జరిగిన జమాత్ సభకు వెళ్లిన వారితో ఏపీలో పెరిగిన కరోనా కేసులు రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రధాని మోదీని కోరిన సీఎం జగన్ లాక్డౌన్ను బేఖతారు చేస్తున్న సంగారెడ్డి పట్టణ ప్రజలు రోడ్డుపై తిరుగుతున్న వాహనాలను స్వయంగా అడ్డుకున్న జిల్లా కలెక్టర్ పేద ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరికి రేషన్ బియ్యం పంపిణీ రాజేంద్ర నగర్లో కాటదాన్ ప్రాంతాల్లో లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం నిడారంభరంగా జరిగింది. పలువురు ప్రముఖులు తప్ప సాధారణ భక్తులెవరికి అనుమతి లేకపోవడంతో రాములూరి కళ్యాణ మండపం చిన్నబోయింది. స్వామివారికి తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అందజేశారు. కాగా ఈ కళ్యాణ మహోత్సవానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎంపీ కవిత, ఎమ్మెల్యే పొందెం వీరయ్య, దేవాలయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తితో దేశవ్యాప్తంగా ఏర్పడిన అసాధారణ పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీకి ఏపీ సీఎం జగన్ పలు వివరాలు తెలిపారు. ఏపీలో 2 రోజులుగా కేసులు వేగంగా పెరిగిపోయిన తీరును వివరించారు. ఏపీలో ఇప్పటి వరకు 132 కేసులు నమోదయ్యాయని, వారిలో 111 మంది ఢిల్లీలో జరిగిన జమాత్ సభకు వెళ్లిన వారు వారితో సన్నిహితంగా ఉన్నవారేనని చెప్పారు. ఏపీలో కుటుంబాల వారీగా సర్వే చేస్తున్నామని ఆయన ప్రధానమంత్రికి తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి క్వారంటైన్కు తరలిస్తున్నామని చెప్పారు. కాగా ఏపీ ఆదాయం బాగా దెబ్బతిన్నదని జగన్ తెలిపారు. రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆయన మోదీని కోరారు. కరోనా విజృంభణ నేపథ్యంలో వైద్య పరీక్షలను అందించాలని జగన్ ప్రధానిని కోరారు. కరోనాకు ఇంతవరకు మందు లేకపోయినా పలు చికిత్సా పద్ధతులతో చాలామంది కోలుకుంటున్నారు. మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 1965కి చేరగా ఇప్పటి వరకు వారిలో 151 మంది కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగానూ దాదాపు 2 లక్షల మంది కోలుకున్నారు. అయినప్పటికీ కొందరు కరోనా అంటే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కరోనా భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతుండటం వల్ల కలకలం రేపుతుంది. ఉత్తరప్రదేశ్లోని షమ్లీ జిల్లాలోని ఆసుపత్రిలో ఉన్న క్వారంటైన్ వార్డులో కరోనా లక్షణాలతో చేరిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని ఆ జిల్లా కలెక్టర్ జస్మిత్ కౌర్ ప్రకటించారు. ఆ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. అతడి ఆత్మహత్యపై నివేదిక అందించాల్సి ఉందని చెప్పారు. కాగా కరోనా వచ్చిందన్న అనుమానంతో ఇటీవల సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివీరాల గ్రామంలో శ్రీనివాస్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ వలన దేశం మొత్తం లాక్డౌన్ పాటిస్తున్న క్రమంలో సంగారెడ్డి పట్టణ కేంద్రంలో పలువురు దానిని బేఖతారు చేస్తూ ఏవో కుంటి సాకులు చెప్తూ రోడ్లపైకి వస్తున్న ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ తాను స్వయంగా రంగంలోకి దిగి రోడ్డుపై తిరుగుతున్న వాహనాలను అడ్డుకున్నారు. అత్యవసరం ఉంటే తప్ప ఏ ఒక్కరు బయటకు తిరిగినా కనిపించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం పలు వాహనాలను అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు. రమ్మన్నారు ఎవరన్నా? ఏది నీ ప్రిస్క్రిప్షన్ ఎందుకు వచ్చింది? హాస్పిటల్ పోతున్నాడు. వెహికల్ పెట్టుకో.
ఏం పని ఉంది అమౌంట్ తెచ్చినావా ఇప్పుడు అయిపోతావా నైట్ వారం రోజులు అయి నష్టమే లైట్ చేయాలా ఎందుకు వచ్చిన దానికోసం బండేసుకుని దానికోసం బండేసుకుని వచ్చినా ఏమైతే అది లేకపోతే ఏమైంది కరోనా ప్రభావం వల్ల రాకపోకలు బంద్ కావడంతో గట్కేసర్ దారి మధ్యలో తమిళనాడుకు నడుచుకుంటూ వెళ్తున్న 5 మందిని చూసిన గట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి వారితో మాట్లాడి లాక్డౌన్ పూర్తి అయ్యే వరకు ఔషాపూర్లోనే తన భవంతుల ఆశ్రమం కల్పించి భోజన ఏర్పాటు చూసుకుంటానని హామీ ఇచ్చి వారిని గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి ఔషాపూర్కి తరలించడం జరిగింది. సెకండ్ దశ కనిపెట్టి కృష్ణారా ఇంట్లో అందరూ భయపడతారు ఓన్లీ చెప్పే ఎవరున్నా మంచిగా నీకు సేవ్ అని చెప్తాయి భోజనము ఇస్తాను అది అయితే నా వరకు ఏమిటి ఆంధ్రాలో గేట్లు బంద్ చేశాడు మేము మీ బార్డర్ ఎక్కడికి పోతాం ఆంధ్ర తమిళనాడు బార్డర్ అంటే విజయవాడ పోయేసి విజయవాడ నుంచి చెన్నై కూడా డబ్బులు వచ్చిందా రెడీ చేస్తాను 4 నెలలు తిని నేను అన్ని ఇస్తాను మీకు షెల్టర్ ఫుడ్ అది కూడా ట్రై చేస్తా ట్రాన్స్పోర్ట్ ఏమైనా వీలుంటే. కరోనా వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం నేపథ్యంలో పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం నగదు ఇవ్వాలని ప్రకటించిన ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం రేషన్ షాప్ నిర్వాహకులు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగర శివారు రాజేంద్రనగర్లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేతుల మీదుగా బుద్వేల్ రైల్వే స్టేషన్ కాటే ధాన్ ప్రాంతంలో లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు గొప్పవని కొనియాడారు. ఆయన ముందు చూపు వల్లే తెలంగాణలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడటం లేదన్నారు. స్థానికులకే కాకుండా బతుకుదెరువు కోసం వచ్చిన వలస కార్మికులకు సైతం ఆదుకుంటున్నారని కొనియాడారు. ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకి బోరబండాలను చేస్తున్న ప్రజలకు జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ఆధ్వర్యంలో బోరబండ జయశంకర్ ఫంక్షన్ హాల్లో 12 కిలోల బియ్యం 500 రూపాయల చొప్పున 1000 మందికి అందజేశారు. కరోనా వ్యాధి వలన అందరూ మాస్క్ ధరించాలని కోరారు.
లాక్డౌన్ కారణంగా తెలంగాణ ప్రభుత్వం పేదవారికి 12 కిలోల బియ్యం ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించగా రంగారెడ్డి జిల్లా హయత్నగర్ బృందావన్ కాలనీ 684 రేషన్ షాపు వద్ద పంపిణీ ఆలస్యం కావడంతో రేషన్ డీలర్లతో మహిళలు వాగ్వాదం దిగారు. స్థానిక కార్పొరేటర్ విఠల్ రెడ్డి రేషన్ షాప్ వద్దకు చేరుకొని మహిళలను సముదాయించారు. లాక్డౌన్ కారణంగా తెలంగాణ ప్రభుత్వం పేదవారికి 12 కిలోల బియ్యం ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చందుర్తి మండల ఎస్ఐ సునీల్ మాట్లాడుతూ తగిన చర్యలు తీసుకోవాలని డీలర్లకు సూచనలు ఇచ్చారు. ఎవరైనా కేటాయించిన స్థలంలోనే ఉండాలని ఆయన తెలిపారు. లైన్లో నిల్చున్న వృద్ధులకు వాటర్ బాటిల్ అందించారు ఎస్ఐ సునీల్. మన ఎంపీటీసీ వార్డు మెంబర్స్ ఎవరైనా వస్తే ఇంటికాడ వేసి రమ్మని చెప్పండి. ఓకే సార్. అదేనమ్మా, నేను వేటర్లకు చెప్తా, బియ్యం పట్టుకున్న తర్వాత వాళ్ళు లేపించేస్తారు, చేస్తారు. ఎవరైనా ఉంటే మళ్ళీ 2 వీలర్ మీద ఉన్నా కానీ బయట కన్నా దించేసి రమ్మని చెప్పండి. లేదంటే నాకు ఫోన్ చేయండి. మీకు పిల్లలని ఎవరు లేరా? మరి ఏం చేస్తున్నారు ఉన్నా కానీ? సరే అంటే తీసుకెళ్ళడానికి కదా, మా ఎండలో ఉంటే నువ్వెట్లు ఉంటావు? మీరందరూ ఎండకు ఇట్లా మీరు వస్తున్నారు కరెక్టే, కానీ కనీసం చెత్తరాన్ని పట్టుకొచ్చుకోండి. ఎండకు ఉండలేదు కదా, అదన్నా ఉంటావా? ఇక్కడ మీరు వచ్చినా అది అక్కడ ఏం కాదు కదా, పక్కన ఉంటే 4 పట్టుకరా, 4 పట్టుకరా. ఇగో తాగు, నీళ్ళు మంచిగా తాగు. ఒకటి నీళ్ళు తాగు, ఇగో వాటర్. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంకోల్ టోల్ గేటు దగ్గర మునిపల్లి గ్రామీణ ఖండ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో లాక్డౌన్ సందర్భంగా అత్యవసర సరుకులు రవాణా చేస్తున్న వాహనదారులకు, డ్రైవర్లకు కరోనా వైరస్ భయం వల్ల సొంత ఊళ్ళకి ఎలాంటి రవాణా సదుపాయం లేక నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తులకు నిత్య భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. లాక్డౌన్ పూర్తి అయ్యే వరకు ప్రతిరోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని స్వయం సేవకులు తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అంటేనే సేవా దృక్పథం గల సంస్థ అని చెప్పారు. స్వయం సేవకులు చేస్తున్న నిస్వార్థ సేవను చూసి చాలామంది దాతలు ముందుకు వస్తున్నారని మునిపల్లి గ్రామీణ ఖండ కార్యనిర్వాహక విశ్వనాథం తెలిపారు. ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ గ్రామీణ శాఖ ఆధ్వర్యంలో గత 5 రోజులుగా ఆదివారం నుంచి ఈ ఏదైతే ఎమర్జెన్సీ విధించారో అప్పటి నుంచి కూడా ఇక్కడ టోల్ గేట్లో ఉన్నటువంటి యాజమాన్యం యొక్క సహాయ సహకారంతో, అదేవిధంగా పోలీస్ సిబ్బంది వారి యొక్క సహాయంతో ఇక్కడ ఆర్ఎస్ఎస్ శాఖ వారి తరఫున ప్రతిరోజు చల్లటి నీటిని, అదేవిధంగా పులిహోర ప్యాకెట్లను కూడా ఇక్కడ మహారాష్ట్ర, కర్ణాటక, అదేవిధంగా గుజరాత్, ఇది నేషనల్ హైవే ఉండడం ద్వారా చాలామందికి ఫుడ్ అందక ఇబ్బంది పడుతున్న సందర్భంలో మేము ఆర్ఎస్ఎస్ శాఖ నుంచి వారందరికీ పులిహోర ప్యాకెట్లు, అదేవిధంగా మంచినీటిని వసతి ఏర్పాటు చేసి వాళ్ళందరికీ సప్లై చేయడం జరుగుతూ ఉంది. దీనిపైన అందరూ కూడా మమ్మల్ని అభినందిస్తున్నారు. వాళ్ళందరికీ మాకు సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాహనాలు నిత్యావసర వాహనాలకు ఇస్తున్నారా మీరు? ప్రతిరోజు ఇది నేషనల్ హైవే కాబట్టి నిత్యావసర దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి వాహనాల వాళ్ళకు ఇబ్బందిగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత ఈ మధ్య ఎక్కువగా ఉంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మా ఆర్ఎస్ఎస్ శాఖ వారి పై అధికారులు, అంటే మా ఉన్నత అధికారుల యొక్క సూచన మేరకు మేము ఈ సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నాం. రోజు ఎంతవరకు అవుతుంది రైస్ మీది? సుమారుగా 25 కేజీల వరకు పులిహోర తయారు చేసుకుని ఒక 200 ప్యాకెట్లు వాళ్ళకి పంపిణీ చేస్తూ ఉన్నాం. ఎంతమందికి సరిపోతుంది? 200 ప్యాకెట్లు అంటే సుమారుగా 200 మందికి ప్యాకెట్లు పంపిణీ చేస్తూ ఉన్నాం. ఓకే. వాటర్ బాటిల్ ఎన్ని తీసుకొస్తారు? వాటర్ బాటిల్ వచ్చేసి 35 కూలింగ్ వాటర్ బాటిల్స్ అందజేస్తూ ఉన్నాం.
ఒక్కో బాటిల్ వచ్చేసి 25 లీటర్లు. ప్రస్తుత కరోనా మహమ్మారి వైరస్ నుండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి తీసుకున్న చర్యలో భాగంగా హైదరాబాద్ కొత్తపేట రైతు బజార్ని పక్కనే ఉన్న విఎం హోమ్కి తరలించడం మామూలుగా మంచి ఫలితాన్ని ఇస్తుందని సరూర్ నగర్ కార్పొరేటర్ అనిత దయాకర్ రెడ్డి V3 న్యూస్తో అన్నారు. త్వరలో నాణ్యమైన బియ్యాన్ని కూడా స్టాల్స్లో ఏర్పాటు చేసి 35 రూపాయలకే కిలో బియ్యం అందిస్తామని, అలాగే ఇప్పుడు ఉన్న రైతు బజార్ వెనుక 12 ఎకరాల మైదానంలో తెలంగాణ రైతుల ద్వారా పండిస్తున్న బతాయి పండ్లని విక్రయిస్తామని చెప్పారు. జై తెలంగాణ. ఈరోజు మన యావత్ ప్రపంచమంతా కరోనా వైరస్తో బాధపడుతున్న ఈ సమయంలో మన కేసీఆర్ గారు ముందుగా చర్య తీసుకొని ఈరోజు స్వీయ నియంత్రణ ఉంటే తప్ప కరోనా కంట్రోల్ చేయలేమని, ప్రతి ఒక్కరూ స్వంతంగా ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటే బాగుంటుందని తప్పకుండా ప్రతి ఒక్కరు పాటించాలని కోరుతున్నాను. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే తప్ప కంట్రోల్ చేయలేమని ఈరోజు బయట కూరగాయలు ఎక్కడ చూసినా అంటే రేట్లు ఎక్కువ చేసి అమ్ముకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కష్టం అవుతుందని మన రైతు మార్కెట్ వారు మరియు శ్రవంతి గారు ఇక్కడికి మరి మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మరియు సబితా ఇంద్రారెడ్డి గారు అందరూ కోఆర్డినేట్ అయ్యి మేము అందరం కోఆర్డినేట్ అయ్యి రైతు మార్కెట్ ను ఇక్కడ విఎం హోమ్ ప్లేస్ ప్రాంగణంలోకి మార్చడం జరిగింది. ఇక్కడ మెయిన్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి, రైతులకు సరైన ధర వచ్చేటట్టుగా మరియు వినియోగదారులకు సత్ఫలితము అంటే రీజనబుల్ రేట్స్ కి కూరగాయలు అందేట్టుగా చేయాలనే సదుద్దేశంతో చేయడం జరిగింది. ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజు పండగని కొంచెం రష్ తక్కువ ఉంది అంతే తప్ప రైతులకు సరైన ధర వస్తుంది మరియు వినియోగదారులకు ఫ్రెష్ కూరగాయలు దొరుకుతున్నాయి మరియు రీజనబుల్ గా దొరుకుతున్నాయి. ఇది రెగ్యులర్ గా బోర్డు మీద డిస్ప్లే చేస్తున్నారు ఈ రోజు కూరగాయల రేట్స్ ఏంటి అని. వాటిని రేట్స్ చూసి ఒకసారి రాగానే కొనుక్కుంటే చాలా అందరూ ఇది ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఇంటి నుంచి ఒక్కరే వచ్చి వాళ్ళకు అవసరం ఉన్న సరుకులు తీసుకొని వెళ్తే బాగుంటుంది. రేపటి నుంచి ఇక్కడ ఒక మినిమం అంటే రేట్ 35 రూపీస్ కేజీ సోనా మసూర్ బియ్యాన్ని ఒక కౌంటర్ ఏర్పాటు చేసి అమ్మడానికి ఇప్పుడే ప్లాన్ చేస్తున్నాము. అది కూడా ఇక్కడ తప్పకుండా అరేంజ్ చేస్తాము. శ్రవంతి ఇక్కడ ఉండి కరెక్ట్ గా ఇది జరిగేట్టుగా శ్రవంతి గారు కూడా బాగా కష్టపడి చేస్తున్నారు. ఇది మేము మా డివిజన్ లో ఇప్పటి వరకు ఎక్కడ కరోనా వైరస్ అనేది పాజిటివ్ కేసు లేదు. అసలు మా దగ్గర పాజిటివ్ రాకుండా చూసుకోవాలని మేము చాలా ప్రయత్నిస్తున్నాము. నిన్న సోడియం హైడ్రోక్లోరిన్ కూడా మొత్తం స్ప్రే చేయించడం జరిగింది. ప్రతి ఏరియాలో బ్లీచింగ్ చేయించడము మరియు రష్ లేకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ అయ్యేట్టుగా చూసుకోవడం జరుగుతుంది. ఈ రోజు మన కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇనిషియేట్ తీసుకొని ప్రతి ఒక్కరికి మైగ్రేట్ అయిన వారికి కూడా బియ్యం ఇచ్చి వారిని కూడా ఆదుకోవడం జరుగుతుంది. ప్రతి రేషన్ షాప్ లో ఈ రోజు ప్రతి మనిషికి 12 కిలోల బియ్యం మన కేసీఆర్ గారు ఇస్తున్నారు. వారి అకౌంట్ కు డబ్బులు కూడా రేపో ఎల్లుండో ఇచ్చి వాళ్ళందరినీ ఆదుకోవడం జరుగుతుంది. మల్లాపూర్ మండలంలోని సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ ఓంకార్ చంద్రయ్య తన పదవి విరమణ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓంకార్ చంద్రయ్యను డిపార్ట్మెంట్ అందించిన శాల్వా కప్పి పూలమాలతో సన్మానించారు. ఏ పనైనా నేను చేసిన, ఏ పని చేసినా కానీ నన్ను ఎందుకు అనుకోలేదు, చెప్పిన పని చేస్తా. ఇప్పటిదాకా నాకు ఆరోగ్యంగా బాగానే ఉన్నది. మన కరెంటు గురించి అన్నీ తెలుసు కాబట్టి ఏ యాక్సిడెంట్ దేవుని దేవలో ఏం కాలేదు. మంచిగా ఉన్న అందరితో కలిసిమెలిసి ఎప్పుడన్నా కోపంగా ఏమన్నా అంటే క్షమించండి. అది పని వల్లనే మన డిపార్ట్మెంట్ గురించే కానీ నా సొంత పని గురించి కానీ ఎవరితో ఏమనలేను. నాకు కోపం అనేది ఏమీ లేదు. కానీ కలెక్షన్ కాడ ఏదైనా డీలిస్ట్ కానీ అప్పుడప్పుడు కోపం వస్తుందంటే ఏమన్నా అంటే క్షమించగలరు. మీరు నా డిపార్ట్మెంట్ పక్షంతో వచ్చినట్టు చాలా సంతోషం ఉన్నది వల్ల. కాకపోతే బాధ ఏమున్నదంటే ఇడిపోతున్నది బాధ ఉన్నది. అదే బాధ అప్పటి సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుని టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో కనకయ్య అనే యువ రైతు ముందుకొచ్చి తన స్వంత పొలంలో పండిన కూరగాయలు తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి పంపిణీ చేశారు. కనకయ్య మాట్లాడుతూ కరోనా ప్రభావంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చూడలేక కూరగాయలు ప్రతి ఇంటికి పంపిస్తున్నానని తెలిపారు. ఎవరైనా సాయం చేయడానికి ముందుకు వస్తే ఇంకా మంచి కార్యక్రమాలు చేపడతానని ఆయన తెలిపారు.
ఈరోజు ములుగు గ్రామంలో ఊరేనిక కనకయ్య మరియు వార్డు సభ్యుల ఆధ్వర్యంలో కూరగాయలను ఇంటింటికి పంచడం జరుగుతుంది. ప్రపంచ దేశాల్లో వర్తిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ప్రజల్లో ఉన్న భయానికి బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న కారణంగా యువకులు ముందుకొచ్చి ప్రతి ఇంటికి కూరగాయలు పంపడం, ప్రజలకు భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా యువకులు ముందుకొచ్చి వెజిటేబుల్ పంపడం ప్రారంభమవుతాయి. అందరికీ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకు వచ్చే ఒక చిన్న ఆలోచన, ఏదో ప్రజలకు కొంచెం నా వంతు సహకారం చేయాలని. మా ఊరు వాళ్ళ పెద్ద మనుషులు కానీ, సర్పంచ్ గారు కానీ, వార్డు నంబర్లు కానీ, ఎంపీటీసీ గారు వాళ్ళు కానీ ప్రతి ఒక్కరి సాయంతో వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడం వల్ల మా పొలంలో పండిన టమాటాలు, కొన్ని పచ్చిమిర్చికి అన్న బట్టి అంజిరెడ్డి అన్నగారు డబ్బులు ఇస్తారన్నాను. ఆ డబ్బులు పెట్టి కొంచెం పచ్చిమిర్చి తెచ్చాను. నా వంతు సహకారంగా ఒక 100 కేజీల టమాటాను ఈరోజు మా ఊరిలో ఇవ్వాలని అనుకున్నాను. అలాగే ఇవ్వడం జరిగింది. నాకు ఈ సేవలో పాల్గొనడం, ప్రజలకు పంచడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఊరిలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ కరోనా వైరస్ వల్ల చాలామంది బయటకు వెళ్ళలేకపోతున్నారు కదా, అందుకోసం మన వంతు సాయం మనం కంపల్సరీ ప్రతి ఒక్కరు ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం 10వ వార్డులో 19 సంవత్సరాల షమీం అనే మహిళ అనుమానాస్పద మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో ఈ సంవత్సరము కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా ప్రభుత్వ ఆదేశానుసారం జనసాంద్రత లేకుండా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఆలయ పూజారి జీడికంటి నరేంద్రచారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. పూజారి మాట్లాడుతూ ఈ సంవత్సరం కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి ఈ కరోనా వైరస్ నిర్మూలనను తమ వంతు బాధ్యతగా నిర్వహించి అరికట్టడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రాములవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆశీర్వదించడం జరిగింది. స్మరే పుండరీకాక్షం గవాభ్యాంతరశుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఓం భద్రం కరుణే విష్ణుయామ దేవాః భద్రం పశ్యేతి మాం స్థిరైరంగైతుస్తు వారుం శ్రీమద్వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం గోత్రేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనోజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. భగవద్బంధులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నల్లగొండ జిల్లా త్రిపురారం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుపుకునేటువంటిది. ఈ సంవత్సరం ఈ కరోనా అనేటువంటి వ్యాధి సోకడం వల్ల ప్రపంచమంతా కూడా మరి అల్లకల్లోలమయ్యే పరిస్థితిలో ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి ఆదేశానుసారముగా కేవలం అర్చక స్వామి మాత్రమే కళ్యాణం చేసుకోవాలనేటువంటి నిబంధనతో కేవలం అర్చక స్వామి మాత్రమే ఈ రోజున కళ్యాణం జరిపించుకోవడం జరిగింది. బంధువులు కానీ, భక్తులు కానీ, భజన సమాజం వారు కానీ ఎవరు కూడా పాల్గొనలేదు. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలంలో అపర భద్రాద్రి అయిన శ్రీ సీతారాముల కళ్యాణం ఈరోజు ఎంతో నిడారంభరంగా జరిగింది. సీతారాముల లక్ష్మణ సమేతంగా పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ఈవో సుధాకర్, ఆలయ చైర్మన్ ఎంపీడీఓ స్వరూప, ఎంపీటీసీ బిర్లా విజయ్, ఇల్లంతకుంట సర్పంచ్ శ్రీలత, ఇల్లంతకుంట ఎస్ఐ సుధా పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనా ప్రభావంతో నిడారంభరంగా పూర్తి చేసిన రాములూరి కళ్యాణం, భక్తజనం లేక చిన్నబోయింది కళ్యాణ మండపం. ఢిల్లీలో జరిగిన జమాత్ సభకు వెళ్లిన వారితో ఏపీలో పెరిగిన కరోనా కేసులు, రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రధాని మోదీని కోరిన సీఎం జగన్. లాక్డౌన్ను బేఖతారు చేస్తున్న సంగారెడ్డి పట్టణ ప్రజలు, రోడ్డుపై తిరుగుతున్న వాహనాలను స్వయంగా అడ్డుకున్న జిల్లా కలెక్టర్. పేద ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరికి రేషన్ బియ్యం పంపిణీ. రాజేంద్రనగర్లో కాటదాన్ ప్రాంతాల్లో లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. చూస్తూనే ఉండండి విత్ న్యూస్, లక్ష్యం సమాజహితం.